హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కోచింగ్ సెంటర్. సో నా ఛానల్ చూసిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఇట్లాగే ఉంటుందని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో మే మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో అది చూద్దాము. నేను ఆల్రెడీ ఏప్రిల్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేశాను. సో మీరు కరెంట్ అఫైర్స్ డెఫినెట్గా ఫాలో అవ్వండి. మీకు న్యూస్ పేపర్ చదివే అలవాటు లేకపోయినా సరే నా ఛానల్ చూస్తే మీకు కరెంట్ అఫైర్స్లో మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి. సో ఈరోజు మనం మే మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో మే 1st ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వాట్ డే? వర్కర్స్ డే ఆర్ లేబర్ డే? తెలుగులో కార్మికుల దినోత్సవం అంటారు. సో ఇది ఒకటే కాకుండా ఇంకొకటి ఏం సెలబ్రేట్ చేసుకుంటాము అని అంటే మహారాష్ట్ర డే. మహారాష్ట్ర ఈ రోజున సెపరేట్ స్టేట్గా ఎస్టాబ్లిష్ అయింది. సో మే 1స్ట్లో 2 ఇన్సిడెంట్స్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇటీవల అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్కి సెండ్ ఆఫ్ ఇచ్చిన క్రీడాకారిణి ఎవరు అని అంటే బార్బరా స్ట్రికోవా. ఈమె ఏ కంట్రీకి సంబంధించింది అని అంటే చెక్ రిపబ్లికన్. సో ఇలాంటి న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈమె ప్రెగ్నెంట్ ఉండడం వల్ల ఈ టోర్నమెంట్కి వీడ్కోలు పలకడం జరిగింది అంతర్జాతీయ టోర్నమెంట్స్కి. సో నెక్స్ట్ వచ్చేసి The Indian scientists recently developed a new soya bean variety called what? ఏంటి అని అంటే మన ఇండియన్ సైంటిస్టులు కొత్త రకం సోయా బీన్ వెరైటీని తయారు చేశారు. సో దానికి ఏం పేరు పెట్టారు అని అంటే మ్యాక్స్ 1407. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి అభిచర్య. అంటే ఈ మంత్లో 15 డేస్లో చనిపోయిన వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంటే మనకి. సో అందులో లిస్ట్ ఇక్కడ ఇచ్చాను నేను. సో ఫస్ట్ వచ్చేసి కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి జి నారాయణరావు గారు చనిపోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రఖ్యాత చిత్రకారుడు కథా రచయిత చంద్ర గారు చనిపోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మాజీ డీజీపీ ప్రసాదరావు గారు చనిపోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి కూచిపూడి నాట్య శిఖరము కేశవ ప్రసాద్ గారు. తర్వాత సినీ గాయకుడు వచ్చేసి ఆనంద్ గారు. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రీయ లోక్దల్ అధ్యక్షుడు అండ్ ఆల్సో కేంద్ర మాజీ మంత్రి చౌదరి అజిత్ సింగ్ గారు చనిపోవడం జరిగింది. సో ఈయన స్పెషల్ ఏంటి అని అంటే చౌదరి చరణ్ సింగ్ వాళ్ళ సన్ ఈయన. ఓకే, నెక్స్ట్ న్యూస్ ఇంకా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి టైమ్స్ గ్రూప్ చైర్పర్సన్ కూడా చనిపోవడం జరిగింది. సో ఆ నేమ్ వచ్చేసి ఇందు జైన్. సో నెక్స్ట్ కేరళ ఐరన్ లేడీగా పిలువబడే కేఆర్ గౌరీ గారు కూడా చనిపోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి విఖ్యాత కవి అండ్ యాక్టర్ అదృష్ట దీపక్ కూడా చనిపోవడం జరిగింది. సో ఈ 9 మెంబర్స్ ఈ 15 డేస్లో చనిపోవడం జరిగింది. మనకి చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఇవి కూడా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి రీసెంట్లీ విచ్ కంట్రీ ప్రొడ్యూసెస్ COVID-19 వ్యాక్సిన్ ఫర్ యానిమల్స్కి COVID-19 ఇచ్చిన కంట్రీ ఏది అని అంటే అది రష్యా. ఆ వ్యాక్సిన్ నేమ్ ఏంటి అంటే కార్నివాక్ కో. సో ఇది గుర్తుంచుకోండి, రష్యా యానిమల్స్కి కూడా వ్యాక్సిన్ ఇచ్చింది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి దాదాసాహెబ్ పాల్కే అవార్డు లిస్ట్ ఇవ్వడం జరిగిందండి. ఇది ఇంపార్టెంట్, రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది అవార్డ్స్. సో నేను దీని మీద సపరేట్ వీడియో ఏం చేయలేదు. నేను ఆల్రెడీ ఆస్కార్ అవార్డ్స్ పైన, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ పైన వీడియో చేశాను, అవి చూడండి. మనకి అవార్డ్స్ పైన క్వశ్చన్స్ చాలా ఎక్కువగా అడుగుతారు. ఒక క్వశ్చన్ అడుగుతారు కానీ ప్రతి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్గా అడుగుతారు కాబట్టి అవార్డ్స్ చూడండి. సో ఇక్కడ మనం లిస్ట్ చూద్దాం. దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఎవరెవరికి వచ్చిందో. అంటే నేను మొత్తం డీటెయిల్ లిస్ట్ ఇవ్వలేదు, ఓన్లీ ఇంపార్టెంట్ వాటికే ఇచ్చాను. మీరు ఇంకా కావాలి మిగతా కేటగిరీస్ కూడా కావాలి అనుకుంటే నాకు కమెంట్ చేయండి, నేను దాని మీద సపరేట్ వీడియో చేస్తాను. సో ఇవి ఇంపార్టెంట్ కేటగిరీస్. సో బెస్ట్ యాక్టర్ ఫీమేల్ కేటగిరీ ఎవరికి వచ్చిందంటే దీపికా పడుకునే గారికి రావడం జరిగింది. సో నెక్స్ట్ బెస్ట్ యాక్టర్ మేల్ ఎవరికి వచ్చిందంటే అక్షయ్ కుమార్కి. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ పారాసైట్ మూవీకి రావడం జరిగింది. అండ్ బెస్ట్ డైరెక్టర్ వచ్చేసి అనురాగ్ బసుకి. బెస్ట్ ఫిల్మ్ వచ్చేసి తన్హజీ మూవీకి రావడం జరిగింది. సో అలాగే సుశాంత్ సింగ్ రాజ్పూత్ గారు రీసెంట్ చనిపోవడం జరిగింది. సో ఆయనకి కూడా దాదాసాహెబ్ పాల్కే అవార్డు నుంచి ఒక కేటగిరీ నుంచి అవార్డు రావడం జరిగింది. ఆ అవార్డు పేరు వచ్చేసి క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్. సో అలాగే రజనీకాంత్ గారికి ఒక అవార్డు రావడం జరిగింది. సో నేను అది మన ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను ఏ అవార్డు వచ్చిందో. సో నా వీడియో చూసిన వాళ్ళకి ఆన్సర్ తెలుస్తుంది. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి, కమెంట్లో ఆన్సర్ ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా ద ఇండియన్ నేవీ లాంచ్డ్ ఆపరేషన్ సముద్ర సేతు 2. ద ఆపరేషన్ విల్ ఎయిడ్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద కంట్రీ. అంటే ఏంటంటే రీసెంట్గా నావీ సముద్ర సేతు 2 అనే ఆపరేషన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఏంటి ఇది సముద్ర సేతు 2 లాంచ్ ఏంటి అని అంటే
మన ఇండియాలో కోవిడ్ వల్ల ఆక్సిజన్ అందక చాలా మంది చనిపోతున్నారు కదా. సో ఈ ఆక్సిజన్ సిలిండర్స్ని ఇంక్రీజ్ చేయడానికి ఈ నావీ సముద్ర సేతు 2 అనే ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. సో సముద్ర సేతు 2. సో నెక్స్ట్ వచ్చేసి క్లాప్ జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? సో July 8 ఈజ్ ఆన్సర్. ఈ క్లాప్ జగనన్న స్వచ్ఛ సంకల్పం ఏంటి అని అంటే మన అర్బన్లోనే కాకుండా రూరల్లో కూడా స్వచ్ఛ భారత్ లాగా నీట్గా ఉండాలి, ఎక్కడ కూడా చెత్త ఉండకూడదు. ఇప్పుడు మనకి అర్బన్లో చెత్త తీసుకెళ్ళడానికి వస్తున్నారు, కానీ రూరల్లో వస్తున్నారా? ఏపీ గవర్నమెంట్లో లేదు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి అని అంటే ఎక్కడ కూడా చెత్త ఉండకూడదు, స్వచ్ఛ భారత్ ఉండాలి అన్న ఒక మోటో తోటి జగన్ గారు ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి టైమ్స్ 100 కంపెనీ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ సంస్థలు ఏవి అని అంటే జియో ప్లాట్ఫామ్స్, ఎడ్టెక్ స్టార్టప్ సంస్థ బైజూస్ అండ్ జియో ప్లాట్ఫామ్, జియో డిజిటల్ లైఫ్. సో ఇవి రెండు కూడా టైమ్స్ 100 కంపెనీ జాబితాల్లో టాప్ ప్లేస్లో ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రీసెంట్గా ఫోర్ స్టేట్ నుంచి ఎలక్షన్స్ జరిగాయి చీఫ్ మినిస్టర్కి సంబంధించి. సో అవి ఏంటో చూద్దాం. తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు ఎన్నికయ్యారంటే ఎంకే స్టాలిన్ గారు. సో ఇక్కడ ముఖ్యమంత్రియే కాదు, నేను గవర్నర్ కూడా ఇచ్చాను, ఎందుకంటే గవర్నర్స్ మీద కూడా మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో తమిళనాడు గవర్నర్ ఎవరు? బన్వారీలాల్ పురోహిత్. సో అలాగే పుడుచ్చేరి ముఖ్యమంత్రి ఎవరు అని అంటే రంగస్వామి గారు. ఈయన 4th టైం చీఫ్ మినిస్టర్గా సెలెక్ట్ అయ్యారు. సో గవర్నర్ వచ్చేసి తమిళిసై సుందర్రాజన్. తెలంగాణ స్టేట్కి ఎవరైతే గవర్నర్ ఉన్నారో పుదుచ్చేరి గవర్నర్ కూడా ఆవిడే. సో అలాగే అస్సాం ముఖ్యమంత్రి వచ్చేసి హిమంత బిశ్వ శర్మ అండ్ గవర్నర్ వచ్చేసి జగదీష్ ముఖి. సో ఇంకొక పర్సన్ కేరళ సీఎం ఎవరు అని అంటే పినరయి విజయన్. గవర్నర్ వచ్చేసి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. సో ఈ 4 కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రీసెంట్గా ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ as 4th డిప్యూటీ గవర్నర్ ఎవరు అని అంటే టి రవిశంకర్. సో మనకి ఆర్బీఐ స్ట్రాటజీ చూస్తుంటే ఆర్బీఐ ఒక చైర్మన్, ఒక గవర్నర్ ఉంటారు, 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. సో ఈ 4 డిప్యూటీ గవర్నర్స్లో రీసెంట్గా ఎలక్ట్ అయిన డిప్యూటీ గవర్నర్ ఎవరు అని అంటే రవిశంకర్. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బీపీసీఎల్కు కొత్త చైర్మన్ ఎవరు? బీపీసీఎల్ అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్. సో దీనికి కొత్త చైర్మన్ నియమించడం జరిగింది. ఆయన ఎవరు అని అంటే అరుణ్ కుమార్ గారు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి గోపబంధు సంపదిక స్వస్య బీమా యోజన ఏ స్టేట్ లాంచ్ చేసింది? ఏ స్టేట్ లాంచ్ చేసింది అని అంటే ఒడిస్సా స్టేట్ లాంచ్ చేసింది. సో ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫ్రంట్ లైన్ COVID-19 వారియర్స్గా గుర్తించింది. ఓకే, జర్నలిస్టులని ఫ్రంట్ లైన్ COVID-19 వారియర్స్గా ఈ స్కీమ్ గుర్తించడం జరిగింది. సో ఏ స్టేట్? ఒడిస్సా స్టేట్. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టోక్యో ఒలింపిక్స్కు భారత మహిళా రెజ్లర్ అర్హత సంపాదించింది ఎవరు అని అంటే సీమా. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి అరౌండ్ 8 ఏషియాటిక్ లయన్స్ హ్యావ్ టెస్టెడ్ పాజిటివ్ COVID-19. ఎక్కడ? హైదరాబాద్ నెహ్రూ జియాలజికల్ పార్క్లో 8 ఏషియాటిక్ లయన్స్కి కోవిడ్ రావడం జరిగింది. సో ఇది మొత్తం వరల్డ్లోనే ఫస్ట్ యానిమల్కి రావడం ఎక్కడ అంటే హైదరాబాద్ నెహ్రూ జియాలజికల్ పార్క్. సో ఇంకోటి మనం ప్రీవియస్గా ఒక న్యూస్ ఏం చూసినాము, యానిమల్స్కి COVID-19 వ్యాక్సిన్ ప్రపోజ్ చేసింది ఎవరు? ఏ కంట్రీ అని అంటే రష్యా. మనం ఆల్రెడీ చూసాం ఇక్కడ రీసెంట్లీ విచ్ కంట్రీ ప్రొడ్యూసెస్ COVID-19 వ్యాక్సిన్స్ ఫర్ యానిమల్ ఈజ్ రష్యా. ఆ నేమ్ వచ్చేసి కార్నివాక్ కో. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వరల్డ్ తలసేమియా డే ఈజ్ May 8. సో May 8 ఇంకోటి కూడా ఉంటుంది, వరల్డ్ మైగ్రేటరీ బర్డ్స్ డే కూడా May 8నే. వరల్డ్ మైగ్రేటరీ బర్డ్స్ కూడా డే కూడా May 8నే అండ్ వరల్డ్ తలసేమియా డే కూడా May 8నే. సో నేను ఇంకొకటి మంత్లో ఇంపార్టెంట్ డేస్కి సంబంధించిన వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను, అంటే ట్రిక్స్ తోటి. సో ఎవరికైనా కావాలి అని అనుకుంటే నాకు కమెంట్ చేయండి, నేను దాని మీద కూడా వీడియో చేస్తాను. సో ఈ వరల్డ్ తలసేమియా డే వచ్చేసి May 8. సో దీనికి ప్రతి ఒక్క డేకి థీమ్ ఉంటుంది. సో థీమ్ ఏంటి అని అంటే అడ్రసింగ్ హెల్త్ ఇన్ఈక్వాలిటీస్ అక్రాస్ ద గ్లోబల్ తలసేమియా కమ్యూనిటీ. సో ఇది థీమ్. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మిస్ యూనివర్స్గా రీసెంట్గా ఎలక్ట్ అయిన యువతి ఎవరు అని అంటే ఆండ్రియా మెజా. ఏ కంట్రీ నుంచి? మెక్సికో. ఇక్కడ నేమ్ ఇవిడది గుర్తుంచుకోవడం చాలా చాలా ఈజీ. ఈవిడ ఏ కంట్రీ? మెక్సీ.
సో వర్డ్లో ఆండ్రియా మెజా మెక్సికో కొంచెం సిమిలర్గా ఉన్నాయి కాబట్టి అవి రెండు అలా గుర్తుంచుకోవచ్చు ఈజీగా. సో అలాగే మన ఇండియా నుంచి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఆవిడ థర్డ్ రన్నర్ అప్ అంటే 4th ప్లేస్లో ఉన్న మన ఇండియన్ యువతి నేమ్ ఏంటి అని అంటే అడ్లైస్ క్యాస్టలినో. ఓకే, ఈవిడ 4th ప్లేస్లో ఉండడం జరిగింది, దట్ ఈస్ థర్డ్ రన్నర్ అప్. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కోవిడ్ టీకా పొందేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పోర్టల్ పేరే ఇది, కోవిన్. సో నాకు తెలిసి అందరూ రిజిస్టర్ చేసుకున్నారు అనుకుంటున్నాను. వ్యాక్సిన్స్ లేవు, బట్ రిజిస్టర్ చేసుకోండి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టౌటే తుఫాన్కు పేరు పెట్టిన దేశం ఏది? ఏ కంట్రీ అని అంటే మయన్మార్. ఈ తుఫాన్స్కి ఎందుకు ఈ నేమ్స్ పెడతారు ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క నేమ్ పెడుతుంది అనమాట. సో ఈ టౌటే మీనింగ్ ఏంటి అని అంటే బర్మిష్ భాషలో గేకో అంటే ఏంటి అంటే గట్టిగా అరిచే బల్లి. ఎందుకు ఈ నేమ్ పెట్టారు అని అంటే ఇది రావడమే పెద్ద బీభత్సం చేసేసింది. సో అందుకని మయన్మార్ గవర్నమెంట్ ఈ తుఫాన్కి టౌటే అనే నేమ్ పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జో బైడెన్ సలహాదారులుగా నియమించబడిన భారతీయ అమెరికన్ ఎవరు అని అంటే నీరా టండన్. సో నేను ఈ జో బైడెన్ ది ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఆఫ్ అమెరికాది కూడా నేను వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియోలో మన ఇండియన్ ఆరిజిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి పొజిషన్స్ ఇచ్చారు, ఏ పోస్ట్ ఇచ్చారో అవన్నీ కూడా నేను డీటెయిల్గా ఆ వీడియోలో చేయడం జరిగింది. ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి, నేను ఆ లింక్ మన డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో అది చూడండి. సో అలాగే నా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే డెఫినెట్గా వాళ్ళకి షేర్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి లారియర్స్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు రిలీజ్ చేయడం జరిగింది 2021కి గాను. సో ఇది ఎక్కడ జరిగింది అంటే సెవెలీలోనూ జరిగింది. ఈ అవార్డ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకు ముందుకు చెప్పినట్టుగానే అవార్డ్స్ నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సో స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది ఎవరికి అని అంటే నోమి ఒసాకా. ఈమె ఏ క్రీడా టెన్నిస్కి సంబంధించిన క్రీడాకారిణి, ఏ కంట్రీ అని అంటే జపాన్. అలాగే స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ ఎవరికి వచ్చింది అంటే రాఫెల్ నదల్. ఈయన కూడా టెన్నిస్కి సంబంధించిన క్రీడాకారుడు, స్పెయిన్ కంట్రీకి సంబంధించినది. సో అలాగే నెక్స్ట్ అవార్డు వచ్చేసి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి వచ్చింది అని అంటే బిల్లీ జీన్ కింగ్. ఈయన కూడా టెన్నిస్కి సంబంధించిన క్రీడాకారుడు, యుఎస్ఏకి సంబంధించిన పర్సన్. టీమ్ ఆఫ్ ద ఇయర్ ఎవరికి వచ్చింది అని అంటే ఎఫ్సి బేయర్ ఫుట్బాల్ టీంకి రావడం జరిగింది. ఏ కంట్రీ అని అంటే జర్మనీ. సో బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్ ఎవరికి వచ్చింది అంటే ప్యాట్రిక్ మహోమ్ని, అమెరికన్ ఫుట్బాల్కి రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ కంబ్యాక్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ మ్యాక్స్ ప్యారెట్కి రావడం జరిగింది. ద స్పోర్ట్ ఫర్ గుడ్ ఎవరికి వచ్చిందంటే కింగ్ ఫర్ మోర్ బై కిక్ ఫేర్ రావడం జరిగింది. సో అలాగే ద స్పోర్టింగ్ ఇన్స్పిరేషన్ అవార్డు మో సలాన్కి, అథ్లెట్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ లేవిస్ హ్యామిల్టన్కి, అథ్లెట్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ లేవిస్ హ్యామిల్టన్ ఇంపార్టెంట్ రావడం జరిగింది. సో అలాగే ఈ ఇయర్ 2020లో ఒక అవార్డు ఇవ్వలేదు. సో ఆ అవార్డు ఏంటి అని అంటే యాక్షన్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఈ ఇయర్ ఇవ్వలేదు. సో ఇది కూడా ఇంపార్టెంటే. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇంటర్నేషనల్ నర్స్ డే ఎప్పుడు అని అంటే May 12th. సో ఎందుకు ఈ నర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము అని అంటే మనందరికీ తెలుసు ఫ్లోరెన్స్ నైటింగేల్ బర్త్ యానివర్సరీ ఆ రోజు. సో ఈమె చేసిన సేవ చెప్పలేనిది. సో నర్స్లో ఈమె ఇంకా సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వైట్లీ అవార్డ్స్ ఆర్ గ్రీన్ ఆస్కార్ అని అవార్డు ఎవరికి వచ్చింది అని అంటే లుక్లు పోమ్, నాగాలాండ్కి సంబంధించిన పర్సన్కి రావడం జరిగింది. సో మన ఇండియా నుంచి ఫస్ట్ టైం ఈ అవార్డు రావడం జరిగింది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నేపాల్ ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా అవిశ్వాస తీర్మానం ఇవ్వడం జరిగింది. కానీ అది శర్మా ఓలీ గారు ఆ విశ్వాస తీర్మానంలో నెగ్గి మళ్ళీ నేపాల్ ప్రైమ్ మినిస్టర్గా సెలెక్ట్ అయ్యారు. సో నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అంటే కేపీ శర్మా ఓలీ. సో ప్రెసిడెంట్ ఎవరు అని అంటే బిద్యాదేవి బందరి. ఓకే, సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సో ఇది 15 డేస్కి సంబంధించిన న్యూస్. సో నా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. యూస్ఫుల్ అవుతుంది, ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదివే అలవాటు లేని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయొచ్చు మీరు డెఫినెట్గా. సో ఇంకా ఏమైనా టాపిక్స్ ఏమైనా మిస్ అయినాయి అని మీకు అనిపిస్తే నాకు కమెంట్ చేయండి. లేదా ఇంకా ఏదైనా టాపిక్ పైన, ఇంట్రెస్టింగ్ టాపిక్ పైన, లేదా మీకు టఫ్ అనుకుంటున్న సబ్జెక్ట్ పైన
మీకు ఈ వీడియో కావాలి అని అనుకుంటే నాకు కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా వీడియో చేస్తాను, ప్రతి ఒక్కరికి కూడా నేను రెస్పాండ్ అవుతాను. సో రీసెంట్గా నేను బ్లాక్ ఫంగస్ గురించి కూడా వీడియో చేశాను, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ వీడియో ఇంకా ఎవరైతే చూడలేదో చూడండి. ఏప్రిల్ మంత్కి సంబంధించిన వీడియో కూడా చూడండి. ఏప్రిల్ మంత్ టోటల్గా కవర్ చేశాను. సో ఈ మంత్ మే మంత్ 15 డేస్ది కవర్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ 15 డేస్ ఇంకొక 2-3 డేస్లో నేను చెప్పడానికి ట్రై చేస్తాను, పోస్ట్ చేయడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. గుడ్ లక్.